హలో ఫ్రెండ్స్, నేను రాజు. పెద్ది విషయంలో ప్రేక్షకుల తీర్పు ఏంటి? రివ్యూవర్స్ వర్సెస్ ప్రేక్షకులు. ఏదైనా కూడా ఒక వస్తువైనా కానీ ఒక సినిమా కానీ ఏదైనా నచ్చాలంటే అది ప్రజలకు నచ్చాలి. ఎవడో ఒకడు ఇంట్లో కూర్చొని ఏసీ రూములో కూర్చొని దాని గురించి విశ్లేషణ చేసి రివ్యూలు చెప్పి ఇది బాగుంది ఇది బాగలేదని చెప్పడం కాదు. దాన్ని వాడిన వ్యక్తి, ఆ వస్తువును వాడిన వ్యక్తి చెప్పాలి ఇది బాగుందా బాగలేదా. అలాగే ఒక ప్రేక్షకుడు చెప్పాలి ఒక సినిమాని చూసి ఇది బాగుందా బాగలేదా. ప్రేక్షకులు డిసైడ్ అయితే చాలు ఆ సినిమా హిట్టా ఫట్టా అని తేల్చేస్తారు. టాలీవుడే కాదు, అటు ఇండియన్ సినిమా హిస్టరీలో ఎన్నో సినిమాలు కూడా ప్రేక్షకులు డిసైడ్ చేశారు. రివ్యూవర్స్ ఫట్ అన్న సినిమాల్ని ప్రేక్షకులు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ను చేసిన దాఖలాలు మన ఇండియన్ సినిమా హిస్టరీలో చాలా ఉన్నాయి. నేను రీసెంట్గా కూడా ఒక వీడియో కూడా చేశాను. జగదేకుడు అతిలోక సుందరి ఏంటి, అదేవిధంగా షోలే మూవీ ఏంటి, పోకిరి సినిమా ఏంటి, అలాగే కొండవీటి దొంగ ఏంటి, ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. మొదట్లో బాహుబలి కానీ, మొదట్లో ఈ రివ్యూవర్స్ సినిమా బాగాలేదని చెప్పేసి రివ్యూలు చెప్తారు, వెబ్సైట్లో రివ్యూలు రాస్తాయి. ఆ తర్వాత ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు బయటకు వచ్చినాక చెప్తుంటారు సినిమా బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది, నిజంగా ఎందుకు ఈ సినిమాని ఫ్లాప్ అన్నారు, ఎందుకు రివ్యూవర్స్ ఇలా మాట్లాడుతున్నారు అనేది రకరకాలుగా మనం కొన్ని సంవత్సరాలుగా వింటూ వస్తున్నాం. అలాంటిది ఇప్పుడు పెద్ది విషయంలో జరిగింది. పెద్ది సినిమా బాగాలేదని చెప్పేసి పనిగట్టుకొని, ఎస్పెషల్లీ కొంతమంది యూట్యూబర్స్ అవే సినిమాల మీద బతుకుతూ అవే సినిమాలు వాళ్ళకి ఫుడ్ పెడుతున్నాయి. అలాంటి సినిమాల్ని చంపేసే కార్యక్రమంలో భాగంగా చేసినటువంటి కొన్ని నెగటివ్ రివ్యూస్. వాస్తవానికి ఆ బార్బెల్ పిచ్ అనే ఒకడు ఉంటాడు. అతను ప్రతి సినిమా గురించి నెగిటివ్గా చెప్తాడు. ఇది లాజిక్ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, ఇక్కడి నుంచి వాడెందుకు దూకుతాడు, ఇక్కడి నుంచి వీడెందుకు వస్తాడు. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్. అలా లాజిక్లు వెతుక్కుంటూ వెళ్తే ఏ సినిమా కూడా మనం చూడలేము. సినిమాలు తీయడమే దండగా. సినిమాకు లాజిక్లు ఉండవు, మ్యాజిక్లు ఉంటాయి. థియేటర్లో ప్రేక్షకుల్ని కూర్చోబెట్టామా లేదా, కూర్చున్నంతసేపు బోర్ కొట్టకుండా సినిమాని చూపించాడా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అదే ఈ పెద్ద విషయంలో జరిగింది. థియేటర్కి వెళ్ళిన ప్రతి ప్రేక్షకుడు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఎంత బాగా ఉంది, ముఖ్యంగా పిల్లలు ఈ సినిమాలు చూడాలి, అంతేకాకుండా ఇది చాలా మోటివేషనల్ స్టోరీ, ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ, ఈ మధ్యకాలంలో అంటే చాలా ఏళ్ల తర్వాత వచ్చినటువంటి ఒక గొప్ప స్పోర్ట్స్ డ్రామా, ఇలాంటి సినిమాల్ని పిల్లలకి చూపించాలి అని చెప్పి ప్రేక్షకులు మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే నేను 2-3 వీడియోలు చూశాను. ఇంటర్వెల్ అయింది, ఎవరో కొన్ని ఫ్యామిలీస్ ఒక సెల్ఫీ వీడియోస్తో సినిమా మీకు ఎలా అనిపించిందని భర్త అడగడం, వాళ్ళ ఒపీనియన్ ఫ్యామిలీ చెప్పడం అద్భుతంగా ఉంది, ఇంటర్వెల్ వరకు గొప్ప సినిమా చూసాము, తర్వాత ఎలా ఉంటుందో చూడాలి అని చెప్పడం. సినిమా బయటకు వచ్చినాక ప్రేక్షకులు రివ్యూలు చెప్తుండడం. నేను నిజంగా చాలా ఏళ్ళ తర్వాత, చాలా ఏళ్ళు కాదు, ఇది ఒక కొత్త ట్రెండ్ అనిపించింది నాకైతే. చాలా కొత్త ట్రెండ్. ఈ రివ్యూవర్స్కి చెప్పుతో కొట్టినట్లుగా ప్రేక్షకులు థియేటర్ బయటకు వచ్చి వాళ్ళే రివ్యూలు చెప్పడం, వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతి జీమెయిల్ అకౌంట్కి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. వాళ్ళ యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో పెట్టడం కానీ, ఫేస్బుక్లో పెట్టడం మనం చూస్తున్నాం. అంత గొప్ప ఫీలింగ్ ఈ పెద్ద సినిమా ఇచ్చింది. నిజంగా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అనేది నవ్వుతో నా భవిష్యత్తు. ఆయన గత సినిమాల కన్నా ఈ సినిమాలో అద్భుతంగా యాక్ట్ చేశాడు. ముఖ్యంగా డైరెక్టర్ సనా బుచ్చిబాబు కానీ, మిగతా టెక్నీషియన్స్ కానీ అందరూ అద్భుతంగా ఈ సినిమాని తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ నిజంగా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సీన్స్కి తగ్గట్టు, ఆ ఎమోషన్స్ తగ్గట్టు ఆయన ఇచ్చినటువంటి ఆర్ఆర్ఆర్ అనేది, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది నిజంగా నెక్స్ట్ లెవెల్. అలా రివ్యూవర్స్ని చెప్పుతో కొట్టినట్లుగా వాళ్ళ అభిప్రాయాల్ని చెప్పడం జరిగింది ప్రేక్షకులు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దమ్మున్న సినిమాల్ని ఎంత నెగిటివ్గా మీరు పబ్లిసిటీ చేసినా, ఎన్ని నెగిటివ్ రివ్యూలు పెట్టినా, ప్రేక్షకులు ఇచ్చేటువంటి ఫైనల్ డెసిషన్ ఏదైతే ఉంటుందో అదే ఫైనల్. వాళ్ళకు నచ్చలేదా, మనం ఎంత లేపినా, ఎన్ని జాకీలు పెట్టినా అది లేవదు. వాళ్ళకు నచ్చిందా, మీరు ఎన్ని చెత్త రివ్యూలు పెట్టినా దాన్ని వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్తారు. అలా చాలా రేర్గా జరిగేదే పెద్ద విషయంలో జరిగింది. ఈ రివ్యూవర్స్ పనిగట్టుకొని, మరి వీళ్ళు ఎందుకు బాగున్న సినిమాని నెగిటివ్గా ఎందుకు చెప్తారంటే దీని వెనకాల ఒక లాజిక్ ఉందంట. వీళ్ళు ఒకరిని చూసి ఒకటి తయారయ్యాడు. ఏంటంటే నెగిటివ్గా చెప్తేనే ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోతుంది, జనాలు బాగా చూస్తారు, వీడేం చెప్పిండు అనేది
అంటే వాడు నెగిటివ్ గాడు, వీడు కనుక పాజిటివ్గా చెప్పాడా సినిమా హిట్, వీడు నెగిటివ్గా చెప్పాడా సినిమా పోయింది అనే ఒక సైకాలజీ మైండ్ సెట్ను వీళ్ళు క్రియేట్ చేశారు. అట్లా వీడు ఏం పెట్టాడు, నెగిటివ్గా ఏం చెప్పాడని చెప్పేసి వీళ్ళకు వ్యూవర్షిప్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి సినిమాని నెగిటివ్గా చెప్తారు. వీళ్ళ జీవిత కాలంలో ఒక్క సినిమా గురించి కూడా వీళ్ళు పాజిటివ్గా చెప్పారు. ఎలాంటి సినిమాని పాజిటివ్గా చెప్తారు తెలుసా? చాలా చిన్న సినిమా, దాన్ని ప్రేక్షకులు చూడడానికి తెలిసిన సినిమాని వీళ్ళు పాజిటివ్గా చెప్తారు. అంటే 100 నెగిటివ్లు చెప్పి 101ది పాజిటివ్గా చెప్తారనమాట ఇలాంటి అమాం బాపతి గారు. అలా నెగిటివ్గా చెప్తే ప్రేక్షకులు చూస్తారనే ఒక సైకో మైండ్ సెట్తో చేసే ప్రయత్నాల్లో భాగంగానే చాలా మంచి మంచి సినిమాని చంపాలనే ప్రయత్నం చేస్తారు. కానీ సినిమాలో కంటెంట్ ఉంటే వాళ్ళే పోతారు, కానీ సినిమా కాదు. అలా పెద్ద విషయంలో ఒక అద్భుతం జరిగింది. పనికి మాలిన రివ్యూవర్స్ అందరినీ చెప్పుతో కొట్టినట్టుగా ప్రేక్షకులైతే ఈ సినిమాని బంపర్ హిట్ చేశారు. ముఖ్యంగా 400 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్ట్ చేసింది. ఎప్పుడో బ్రేక్ ఈవెన్ దాటేసిపోయింది. రామ్ చరణ్ కెరియర్లో మరో ఒక పెద్ద హిట్గా నిలబడింది ఈ పెద్ది.